అందరికీ నమస్కారం. మెమరీ పవర్ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ మధ్యకాలంలో బాగా అందరూ కూడా సరస్వతి ఆకు వాడుకొని అందరు కూడా మెమరీ పవర్లు పెరిగినాయి అని చెప్పేసి సరస్వతి లేహాలు బాగా వాడుకున్నారు. దానికన్నా అమోఘంగా మీ యొక్క మెమరీ పవర్ని, గ్రాప్సింగ్ పవర్ని, అదేవిధంగా ఆల్జీమర్ సమస్యని తగ్గించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మొక్క మూలిక ఇప్పుడు మీకు పరిచయం చేస్తానండి. అదే మన యొక్క జలబ్రాహ్మి అంటే మనకి ఇక్కడ ఊర్లో గ్రామాల్లో నీటి కుంటలు ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు మనకి వీధికి ఒక బోరింగ్ వేస్తూ ఉంటారు. ఆ బోరింగ్ దగ్గర బాగా వాటర్ ఉండటం వల్ల ఒక గ్రాసరీ లాగా ఈ జలబ్రాహ్మి అనేది విపరీతంగా పెరుగుతుంది ఆ ప్రాంతంలో. అయితే ఈ యొక్క జలబ్రాహ్మి ఆ విధంగా మనకి నీటి కుంటలు ఉన్న దగ్గర, నీరు అధికంగా ఉన్న దగ్గర విస్తారంగా ఉంటుంది. పిచ్చి మొక్కలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ఉపయోగాలు తెలియక అందరం కూడా వాడుకోం. కానీ మెమరీ పవర్కి కానీ, ఆల్జీమర్ సమస్య, మతిమరుపు సమస్య కానీ, అదేవిధంగా బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్స్కి కానీ అమోఘమైనటువంటి ఫిట్స్కి కూడా పనిచేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. ఫిట్స్కి కూడా అద్భుతమైనటువంటి మొక్క ఈ జలబ్రాహ్మి అండి మెమరీకి. దీన్ని హోమియోపతిలో బకోపా అనే ఔషధాన్ని దీంతోనే తయారు చేస్తారండి. బకోపా అని ఉంటుంది హోమియోపతి. మీరు హోమియో డాక్టర్స్ ఎవరిని కలిసినా కూడా బకోపా మెడిసిన్ లేకుండా ఈ యొక్క మెమరీ పవర్కి ఏ మందు వాళ్ళు ఇవ్వరు. అంత అద్భుతమైనటువంటి మూలిక ఈ యొక్క జలబ్రాహ్మి. అయితే ఈ జలబ్రాహ్మిని వాడుకొని మనకి తెలివితేటలు కానీ, అదేవిధంగా జ్ఞాపక శక్తి కానీ, అదేవిధంగా మతిపరుపుని కానీ, అదేవిధంగా మనం ఈ యొక్క ఫిట్స్ ఏదైతే సమస్య ఉందో ఇప్పుడు చిన్నపిల్లలు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంది. అలాంటి సమస్యలను ఏ విధంగా దూరం కావచ్చు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క రసాన్ని జలబ్రాహ్మిని స్వీకరించుకొని బాగా దంచుకొని రసం తీసి మజ్జిగలో కానీ, అదేవిధంగా పాలల్లో కానీ, అదేవిధంగా మనకి తేనెలో కానీ కలిపి తీసుకోవచ్చండి. ఒక 10 ml నుంచి 15 ml వరకు ఈ యొక్క జలబ్రాహ్మి రసాన్ని డైలీ తీసుకున్నట్లయితే ఒక 40 రోజులు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 3-4 రోజులు కూడా చూసుకొని మీరు అద్భుతమైనటువంటి ఉపయోగాలు మీరు చూసుకోవచ్చు. దీనివల్ల ఎంత బెనిఫిట్స్ మనకు ఉన్నాయనేది కూడా ఒక 3 రోజులు 4 రోజులు ట్రై చేసి కూడా చూసుకోవచ్చు. చాలా అమోఘమైనటువంటి మొక్కగా మనం దీన్ని అసలు గడ్డి మొక్కలాగా, గ్రాసరీ మొక్కలాగా మన వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగా దీంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి. మెమరీ శక్తికి దీనికి మించినటువంటిది ఎక్కడా లేదు. అంత అమోఘంగా పనిచేస్తుంది. మన పరిసర ప్రాంతాల్లోనే నీటి కుంటలు కొనల్లో కూడా విపరీతంగా పెరుగుతాయి. చిన్నది వేస్తేనే ఇంత వనమైంది మన దగ్గర. చూడండి ఎంత పెద్ద మంచిగా ఇట్లా అయిపోయింది. మొత్తం కూడా ఇంత చక్కగా అసలు ఎంత బాగా వచ్చిందో. అయితే మనము మెమరీ పవర్కి అన్నిటికి కూడా మందులు చేసి ఇస్తాము. అదేవిధంగా గురుత్వం తయారు చేస్తూ ఉంటారు. ఇది జలబ్రాహ్మి గురుత్వం. ఇది అద్భుతమైనటువంటి మొక్క. నెయ్యిలో బంధించి కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని వాడుకోవచ్చు. రసాన్ని తీసుకొచ్చి ఇది ఒక రసం ఒక 2 లీటర్లు అనుకోండి, 1 లీటరు నెయ్యి వేసి బాగా మరిగిస్తుంటే దీంట్లో ఉన్నటువంటి రసం అంతా నెయ్యిలోకి, ఔషధ గుణాలన్నీ నెయ్యిలోకి వస్తాయి. దాన్ని గురుత్వంగా మనం పిలుస్తూ ఉంటాం. మార్కెట్లో దొరుకుతుంది. మనం ఇది ఓన్గా తయారు చేసుకొని వాడుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అనేకమైనటువంటి మెమరీ పవర్ తగ్గిపోయి బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నరాల పటుత్వం కూడా తగ్గుతూ ఉంది. అలాంటి సమస్యలకి ఇది బాగా పనిచేస్తుందండి. షుగర్ వ్యాధికి కూడా పనిచేస్తుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి జలబ్రాహ్మి వల్ల. మంచిగా ఇది యొక్క మొక్క గురించి తెలుసుకొని మీరందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఈ మొక్కని ఆదరిస్తారని, దీన్ని వాడుకొని ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.